వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తిగా వచ్చాయి. కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ, కొత్తగూడెంలో సిపిఐ, మిగిలిన 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 66 చోట్ల, బీఆర్ఎస్ 16 చోట్ల విజయం సాధించింది. మిగిలిన 30-35 దాదాపు 35 మున్సిపాలిటీలు హంగొచ్చాయి. అక్కడ బీఆర్ఎస్కి కొంత ఛాన్స్ ఉంది, కాంగ్రెస్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. చూడాలి అక్కడ ఏం జరగబోతుంది అనేది. కరీంనగర్ కార్పొరేషన్లో మొదటిసారిగా బీజేపీ జెండా ఎగరబోతుంది. అక్కడ బీజేపీ హవా చాటింది. అక్కడ కార్పొరేషన్పై మొదటిసారి బీజేపీ జెండా ఎగరబోతుంది. ఇప్పటివరకు అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెసే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటూ వచ్చాయి. ఈసారి మాత్రం బీజేపీ మేయర్ అక్కడ ఎన్నిక కాబోతున్నాడు. ఖచ్చితంగా క్లియర్ కట్గా మెజార్టీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాసేపట్లో ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఊపుతో హైదరాబాద్లో కూడా 3 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఆ మూడింటికి నెక్స్ట్ అదే ఎన్నికలు జరగబోతాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా పాగా వేస్తాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా ధీమాగా చెప్తున్నారు. ఇదే అంశంపై చర్చిస్తాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా టీఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీతో అలయన్స్లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ, దాని అధ్యక్షుడిగా ఉన్నారు దిలీప్ కుమార్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు, మీరు చెప్పాలి. బండి సంజయ్ గారు ఇంతసేపు మాట్లాడింది మనం విన్నాం. కరీంనగర్ కార్పొరేషన్, కరీంనగర్ అంటే దాదాపుగా ఆడ ఎక్కువ మీరు గెలిచారు మొన్నటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నారు అనుకోండి. పెద్దపల్లి ఉమ్మడి జిల్లాలోనే ఉంది, అది పార్లమెంట్కి గెలిచారు మీరు. అయినా కరీంనగర్, నిజామాబాద్ కొంత అక్కడ బీజేపీ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటి కారణం? అక్కడ మీకు ఎంఐఎం మద్దతు ఇచ్చినా మీరు ఫామ్ చేయలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ. అంటే ఒక విషయం అన్నా సరే, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, వారు ఒక పెద్ద నాయకునిగా తెలంగాణలో వారు బీజేపీ పార్టీ అధ్యక్షునిగా పనిచేసినారు. వారు మాట్లాడుతున్న సందర్భంలో వారు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించే దగ్గర కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోట ఇంకొక 6 మున్సిపాలిటీలు ఉంటాయి. హుజురాబాద్లో జమ్మికుంట, హుజురాబాదు, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాదు, చొప్పదండి. ఈ మున్సిపాలిటీలలో బీజేపీ, భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఆడ పరిస్థితి ఏందో కూడా మనం మాట్లాడుకోవాలి. సరే, కరీంనగర్ దానిపైన చర్చ పెడుతున్నప్పుడు అదే పార్లమెంట్ పరిధిలో, సరే పక్కన పార్లమెంట్ పెద్దపల్లి దాకా ఎందుకు, అదే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏదైతే వాళ్ళు అత్యధిక ఓట్లు సంపాదించిన పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్లు ఓట్లు సంపాదించుకున్న ఈ స్థానాల్లో ఆ మున్సిపాలిటీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సిరిసిల్ల బీఆర్ఎస్ కేవలం 5 వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి మొత్తం ఎన్ని వచ్చినాయి మున్సిపాలిటీలో? ఒకటి బీఆర్ఎస్ వచ్చింది, జమ్మికుంట, వేములవాడ హంగ్. క్లియర్ కట్ మీకు రాలేదు. ఇంకా ఏం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి ఎన్ని? భారతీయ జనతా పార్టీకి రాలేదు. బీజేపీ ఎన్ని ఉంది అక్కడ? నామమాత్రం. 3 మున్సిపాలిటీలలో అయితే నామమాత్రం ఉంది. 2, 3, 4 సింగిల్ డిజిట్లలో ఉంది. అన్ని మున్సిపాలిటీలలో కూడా సింగిల్ డిజిట్లలో మొత్తం. వారు ఏదైతే సరే కరీంనగర్ లో అక్కడ మాకు పోటీ చేసిన అభ్యర్థి లేకపోవడము, దాని తర్వాత కొన్ని వైఫల్యాలు, కొన్ని కారణాల వల్ల 100% కాడు కొంచెము లీడర్షిప్ ఇబ్బందుల వల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది లోకల్. కరీంనగర్ లో రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు, ఒకసారి గెలిచారు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత టౌన్ అది. పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ అయినా సొంత ఊరనాలి కరీంనగర్. పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం మంత్రి, రాష్ట్ర మంత్రి గారు ఉస్నాబాద్ కి ప్రాతినిధ్యం వహిస్తారు. ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఆయన వలసపోయారు. ఉస్నాబాద్ వలసపోయిన వ్యక్తి, ఆయన సొంతం కరీంనగర్. ఈ రోజు వారు పార్లమెంట్ కి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. వారు తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. హుస్నాబాద్ లో ఈ రోజు వారి నియోజకవర్గంలో, అదే వారి నియోజకవర్గం, ఇప్పుడు వారి ఎమ్మెల్యేగా బండి సంజయ్ తో పోల్చినప్పుడు ఆయన కూడా పెద్ద లీడర్ కదా, 100% పెద్ద ప్రభావం లేదు కదా అక్కడ. అదే చెప్తున్నా, బండి సంజయ్ గారి ప్రభావం ఏ రకంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. అదే మొత్తం ఎన్ని వచ్చినాయో చర్చించుదాము మొత్తం అన్నిటిపైన. కరీంనగర్ ఒకదానికే కాదు కదా. ఇంకోటి పదే మేము అభివృద్ధి చేస్తాం అంటే లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో కూడా ఇదే చెప్పారు. 2 ఉంటే 40 పైన వచ్చినాయి. ఏం తెచ్చిర్రు, ఏమి ఇచ్చారు? హైదరాబాద్కి ఏం తెచ్చిర్రు, ఏమి ఇచ్చారు? సరే, ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా. కరీంనగర్ డెవలప్మెంట్కి ఎన్ని నిధులు, ఆయన కేంద్ర మంత్రి ఉండి ఏం చేసిండు? ఆయన కేంద్ర మంత్రి ఉండి కరీంనగర్ పార్లమెంట్కి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు? జనరల్గా వచ్చే నిధులు, ఇచ్చే నిధులు కేంద్రానికి వెళ్ళి వచ్చేటి కాదు. ప్రత్యేక నిధులు ఎన్ని తీసుకొచ్చిండు దానిపైన మాట్లాడాలి. ఇంతసేపు మాట్లాడినరు. సుమారు మీరు ఒక 8 నుంచి 9 నిమిషాలు ఆయన బయట వినిపించారు. ఎక్కడన్నా కూడా నేను ఇది తెచ్చినా, ఇన్ని చేసినా, డెవలప్మెంట్ చేసినా అని చెప్పినరా? జెండా ఎగరాలే, మార్చేయాలని తప్ప దానిపైన వాస్తవం, దానిపైన చర్చనే లేదు. మతపరంగా దాంట్లో కూడా మాట్లాడుతూ ఎంఐఎం పార్టీతో, ఇప్పుడు మా దగ్గర జమ్మికుంటలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాంపులు ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాంపులు ఉన్నారు. ఈరోజు జమ్మికుంటలో కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకుడు
ఒకరు రావద్దని చెప్పి నేను అక్కడ గెలిపిస్తా అని చెప్పి ఆయన రానియకుండా కంప్లీట్ కైవసం చేసుకుంటా అని చెప్పి పోయి 10 మీటింగ్లు పెట్టాడు. ప్రతి వారం జమ్మికుంట హుజరాబాద్ పోయాను. బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారు ఇంత గట్టిగా మాట్లాడారో జమ్మికుంట హుజరాబాద్కి ప్రతి వారం పోయి మీటింగ్లు పెట్టాడు. మరి హుజరాబాద్ పరిస్థితి ఏంటి? అలా హుజరాబాద్ సింగిల్ డిజిట్, హుజరాబాద్ 6 మీటింగ్లు పెట్టిండు కేంద్ర మంత్రి పోయి, 6 మీటింగ్లు. జమ్మికుంట పోయి బహిరంగ సభ పెట్టిండు కేంద్ర మంత్రి, కైవసం చేసుకుంటారు 4 సీట్లు 30లో 4. మరి వాటిపైన చర్చ పెడతలేడు, వాటిపైన మాట్లాడతలేడు. వచ్చిన దాని గురించి ఎందుకు మాట్లాడుదాం. మనతో దిలీప్ కుమార్ గారు కూడా ఉన్నారు. దిలీప్ గారు, మీరు టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడైనా మీరు బీజేపీ అలయన్స్తో ఉన్నారు. ఏంటి బీజేపీకి తెలంగాణలో వచ్చిన పెర్ఫార్మెన్స్ని మీరు ఎలా చూస్తారు? కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు మినహా మిగిలిన మున్సిపాలిటీలో ఎక్కడా కూడా, కేవలం ఆదిలాబాద్లో ఒక మున్సిపాలిటీలో కొంత అది హంగైంది, అక్కడ కొంత ముందంజలో ఉంది బీజేపీ, అంతే తప్పితే ఒక్క మున్సిపాలిటీ కూడా రాలేదు. దీన్ని ఎలా చూస్తారు? ఒకటి ఆశించిన స్థాయిలో యాక్చువల్లీ బీజేపీ అనేది రిజల్ట్స్ తీసుకురాలేకపోయింది అన్నమాట. మనం ఏం డిస్ప్యూట్ చేయలేము అసలు దాన్ని ఏ విధంగా కూడా కాదలేము అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అవినీతిలో పోటీ పడుతున్నాయనే విషయం పెద్ద దానికి చర్చ అవసరం లేదు, మనకు తెలుసు. అది ఎన్నో సందర్భాల్లో ఎన్నో డిబేట్లో మాట్లాడుకున్నాం. దొందే అని తెలుసు. అట్లాంటప్పుడు ఆల్టర్నేట్గా ఎమర్జీ కావాల్సింది ఎవరు? బీజేపీ. ఆ బీజేపీ ఏ కారణం చేతనో అది ఈరోజు లేవలేకపోయింది. అది ఆశించిన ఫలితాలు మీరు డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేస్తే కరీంనగర్ అండ్ అరవింద్ సంబంధించిన నిజామాబాద్ అందులో కాదనడానికి వీల్లేదు. కానీ మిగిలిన చోట మీరు అన్నట్లుగా వాళ్ళు చతికిలబడ్డారని చెప్పాలి. ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఒకటి ఓవరాల్ మీకు తెలియంది కాదు, డెమోక్రటిక్ సిస్టమ్ లోపల అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఇచ్చింది, బీఆర్ఎస్ ఎంత ఇచ్చింది, బీజేపీ ఎంత ఇచ్చిందని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అది మున్సిపల్ ఎలక్షన్స్ అయినా అంతే, కార్పొరేట్ ఎలక్షన్స్ అయినా అంతే, గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్ అయినా అంతే. ఇది డెమోక్రసీ కాదు. నేను అంటున్నా, నేను చీఫ్ ఎలక్షన్ ఏటగా మీకు తెలుసు, రాజగోపాల్కి బీజేపీలో ఉన్నప్పుడు పనిచేసా, అలా కాంగ్రెస్లో వచ్చినప్పుడు పనిచేసా. ఈ 2 సందర్భాల్లో కూడా కొన్ని ఊళ్ళు బాయ్కాట్ చేసినాయి ఎలక్షన్స్ని. ఆడ పోయి మీడియా పోయి మీ వాళ్ళు వచ్చి మైకులు పెడితే ఏంట్రా బాబు పోవట్లేదంటే మాకు ఎవరు డబ్బులు 4ంటికి మళ్ళా మొత్తం పూర్వమంటి పోయారు. ఏంద్రా బాబు అంటే డబ్బులు వచ్చేసినాయి. అంటే ఏమంటారు దిలీప్ గారు? అంటే ఈ రిజల్ట్ అంతా డబ్బులకు లింక్ చేస్తున్నారా మీరు? నేను అదే అంటున్నా. ఈ రోజు వచ్చే దీన్ని రూలింగ్ పార్టీ గెలుచుకుంది ఎక్కువ స్థానాలంటే పూర్తిగా ధన ప్రభావం లేకపోతే మద్యం ప్రభావం ఇట్లాంటివి. అందరికంటే హైయెస్ట్ ఇచ్చింది వాళ్ళ కదా. ఆ మిత్రుడు ఉన్నాడుగా బల్మూరి గారిని అడగండి, బల్మూరి హైయెస్ట్ అడగండి, హైయెస్ట్ పేమెంట్ అయితే అన్ఫార్చునేట్ గా దిలీప్ గారు. అంటే ఇక్కడ ఇంకొకటి, సరే బీజేపీ పెర్ఫార్మెన్స్ వీక్ ఉంది కాకుండా బీఆర్ఎస్ ని ఎలా చూడాలి? దాదాపు 30-35 హంగొచ్చిన పరిస్థితి, 66 కాంగ్రెస్ గెలిచింది, ఒక 15 బీఆర్ఎస్ క్లియర్ కట్ గా గెలిచింది. ఆ వార్డుల విషయానికి వస్తే దాదాపు అక్కడ కూడా ఒక 30-40% వచ్చినట్టు కనిపిస్తుంది. ఎలా చూడాలి బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్? నేనేమనుకుంటున్నానంటే అసలు వాళ్ళు కూడా ఖతం అయిపోయారని అనుకున్నాను నేను. అదే ఎప్పుడైతే మన పార్లమెంట్ రిజల్ట్ వచ్చి 0 అయిపోయినారు, 39 వచ్చినప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ ఉండే. పార్లమెంట్ వచ్చేవరకు వాళ్ళు 0 అయినప్పుడు ఈ పార్టీ లేవదనుకున్నాను. కానీ అనూహ్యంగా వాళ్ళు పుంజుకున్నారు. ఆశించిన స్థాయిలో పోలింగ్ మేనేజ్మెంట్ చేయలేదు. పోలింగ్ మేనేజ్మెంట్ అంటే లాస్ట్ ఒక 2-3 డేస్ వెళ్ళారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ప్రచారానికి కూడా వెళ్ళలేదు వాళ్ళు. అవును, అదే కదా. సీరియస్ గా వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? అసలు అపోజిషన్ ప్రతిపక్ష నేత మీరు చెప్పితే ఉంటుంది దిలీప్ గారు, మీరు చెప్పినట్లే డబ్బులు పెట్టాలి కదా వెళ్తే, అది ఎందుకు అడిగేశారేమో. అధికార పార్టీతో ధీటుగా పెట్టలేక అఫీషియల్ గానే డిక్లేర్ చేసిరి. ఎంత ఉన్నాయి? 1200 కోట్ల పైన ఉన్నాయి. మరి ఏం చేసుకుంటాం అర్థం కాదు కదా. అవి పెట్టరాదు కదా, అవి ఎలా పడితే అలా ఖర్చు చేయడానికి లేదు కదా. అవి చూపించాలి కదా, లెక్కలు చూపించాలి. అవి తీస్తే అఫీషియల్ గా ఉంటే అనఫీషియల్ గా మీకు తెలుసు, నాకు తెలుసు. రైట్, అఫీషియల్ కూడా ఉన్నాయి కదా. దిలీప్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. క్యాంప్ పనిలో ఉన్నారు దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నేత. జహీరాబాద్ అక్కడ కొంచెం హంగు వచ్చింది, అక్కడ ఏదో క్యాంపు రాజకీయాలు నడుస్తాయి. ఒకసారి మాట్లాడదాం దేవి ప్రసాద్ గారితో. దేవి ప్రసాద్ గారు, ఏం జరుగుతుంది మెదక్ జిల్లాలో? కొంత మీ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. హరీష్ రావు ప్రభావమా అది, లేదంటే గజ్వేల్లో అయితే క్లియర్ కట్ గెలిచారు, మిగిలిన చాలా మున్సిపాలిటీల్లో అక్కడ కొంత బీఆర్ఎస్ గెడ్జిగా అనిపించింది. ఎలా ఉంది వాతావరణం? కళ్యాణ్ గారు, అందరికి నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి. అంటే మెదక్ జిల్లాకు సంబంధించి మెజారిటీ స్థానాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. 1-2 స్థానాల్లో హంగ్ ఏర్పడ్డది. మాకు మెదక్ గాని, జైరాబాద్ గాని, కోహిర్ గాని, ఈ 3 కొంచెం హంగ్ వాతావరణం ఏర్పడ్డది. అయినప్పటికీ మెజారిటీగా మేము గెలుచుకున్నాం. కారణం డెఫినెట్ గా అసెంబ్లీలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ మంత్రి హరీష్ రావు గాని, ఇక్కడ కేసీఆర్ గారిని
నియోజకవర్గము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా ఇది బీఆర్ఎస్ కు ఓ కంచుకోట లాగా. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఆదరించడం అనేటువంటిది మేము సహజంగానే మేమందరం కూడా ప్రచార సందర్భంగా మాకు ఏర్పాటైంది. కొన్నిట్లో నారాయణఖేడ్ ఆందోళన లాంటి ప్రాంతాల్లో, సదాశివపేట, సంగారెడ్డిలో కొంత మాకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినా మిగతా వాటిల్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ గారి మొదటి నుంచి కూడా జిల్లా కావడం, ఇక్కడ ఒక మంచి నాయకత్వం ఉండడం, ఇవన్నీ కూడా ఒక కారణం. కాబట్టి ఇవాళ మెదక్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని మేము సాధించినాము. దీనికి మిగతా జిల్లాలకు సంబంధించి కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మొత్తం టోటల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 35% మేము ఏవైతే గెలుచుకున్నామో ఆ రోజు ఏమన్నా గుర్తులేవు కాబట్టి 35% కాదన్నారు. కానీ ఇవాళ గుర్తుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు, పోయింది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీజేపీదే రాజ్యం అని కొందరు, కాంగ్రెస్ రాజ్యం ఒకరు, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీలకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 60-65% కంటే పెద్దగా లేవు. మీరు మొత్తం ఓట్లను కూడా ఒకసారి మనం విశ్లేషిస్తే టోటల్ గా ఎప్పుడైతే అసెంబ్లీలో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లలో ఇంకా కొంచెం తగ్గుదలనే ఉన్నది తప్ప పెద్ద మెరుగుదల అయితే పెద్దగా కనిపించలేదు. అంటే ఈ ఎన్నికల వల్ల అధికారం ఏం పోదు, ప్రజలకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అంటే దీనివల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్పు లేకుంటే ఇంకొకటి అయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈ మున్సిపల్ ఎన్నికను ఒక బలమైనటువంటి ఆయుధంగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎన్నుకున్నాం. ఇంటింటికి వారికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకుపోయినాం. కాబట్టి ఇది మా విజయంగా మేము భావిస్తా ఉన్నాం. గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను కళ్యాణ్, ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల 2 నెలలలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం లేదు. మేము చాలా గెలుచుకున్నాం, కానీ ఆ తర్వాత 23 ఎన్నికల్లో ఓడిపోయినాం. కాబట్టి ఇవేమి గీట్రాయి కావు. కానీ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానానికి ఒక సంకేతం. మీరు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలైత లేవనేటువంటి అసంతృప్తి ఇలా ప్రజల్లో ప్రబలంగా ఉంది. అందుకే అవి బీజేపీకి కొన్ని వచ్చినా, మాకొచ్చినా, ఇంకొక పార్టీకి వచ్చినా, అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా పార్టీలకు ఇలా ప్రజలు ఆదరిస్తుంటే ఇలా బలమైనటువంటి బీఆర్ఎస్ తెలంగాణలో బలీయమైన శక్తిగా ప్రజలు ఆదరిస్తారంటే డెఫినెట్ గా ఇలా ప్రభుత్వం వైఫల్యం అనేటువంటి థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో అంటే కరెక్ట్ జనవరి 2020లో ఎన్నికలు జరిగాయి. ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. అప్పుడు అధికార పార్టీగా బీఆర్ఎస్ ఉంది. అప్పుడు మొత్తం 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మున్సిపల్ కార్పొరేషన్లు కూడా 9 జరిగాయి. 9 జరిగితే 7 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. వార్డుల వారీగా కూడా అప్పుడు 2727 వార్డుల్లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 1767 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ 580 వార్డులకే పరిమితమైంది. బీజేపీ 311 వార్డులు. అప్పటికంటే ఇంకా బీజేపీ ఇప్పుడు తగ్గింది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇది చర్చిద్దాం, దీనికి సంబంధించి చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ అంశంపై మాట్లాడదాం. అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మొత్తానికి హంగ్ ఉన్న 35 దాదాపు 35 కనిపిస్తున్నాయి మనకు. 1, 2 అట్లా తేడాగా ఉన్నాయి హంగ్. అక్కడ కొన్ని చోట్ల బీఆర్ఎస్కి అవకాశం ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఉంది. కేవలం ఆదిలాబాద్లో మాత్రమే బీజేపీకి హంగ్ ఉంది. అక్కడ బీజేపీకి ఛాన్స్ ఉంది. బైన్సాలో ఎంఐఎంకి ఛాన్స్ ఉంది. అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తున్నట్లు సమాచారం అందుతుంది, కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. 2 జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్. ఇంతకుముందు మణికొండ మున్సిపాలిటీలో కూడా అదే పని చేశాయి, బీజేపీ కాంగ్రెస్ కలిశాయి అక్కడ. ఇప్పుడు అదే పరిస్థితి సిర్పూర్లో కూడా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నాయకుడు మాతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అడుగుదాం. కోనప్ప గారు, సిర్పూర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో హంగ్ వచ్చినట్టుంది. అక్కడ ఏంది కోనేరు కోనప్పకు వ్యతిరేకంగా యాంటీ కోనప్ప బ్యాచ్ ఒకటి అక్కడ తయారవుతున్నట్లుంది. అవసరమైతే బీజేపీ, కాంగ్రెస్ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్యాచ్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని కోనప్ప వర్గాన్ని మాత్రం అక్కడ కావద్దు అనే ఒక ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుంది. నిజమేనా అది? ఇది వాస్తవం అండి. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి
ఎన్నికల్లో ఇప్పటికే ప్రచారం చేసుకున్నాయి. లోపాయికారి ఒప్పందాలతో అనేక సీట్లలో వారు వీరు కలిసి పోటీ చేశారు. చాలా ఉదాహరణలు నేను విలేకరులకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు 9 కాంగ్రెస్కి వచ్చినాయి, 5 బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు అనైతిక పొత్తులకు తయారవుతా ఉన్నారు. బీఆర్ఎస్ కి 11 వచ్చినాయండి, ఇద్దరు ఇండిపెండెంట్ 13 వచ్చినాయండి. దేశ్ బచావ్ అని ఒకళ్ళు అంటారు, దేశ్ కు ముక్తకర్ అని ఒకళ్ళు అంటారు. కానీ సిర్పూర్లో మాత్రం కలిసి ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. అంటే వాళ్ళిద్దరు ఒకటి అయిపోయారు, ఆల్రెడీ క్యాంపులోకి వెళ్ళిపోయారు. ఏమైనా ఎవరి క్యాంపు వాళ్ళు పెట్టుకున్నారండి. ఎల్లుండి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారు. రైట్. అక్కడ టీఆర్ఎస్ కి మెజారిటీ అంటే ఎక్కువ సీట్లు మీకు 2 ఎక్కువ వచ్చినా కూడా మీరు చేయలేకపోతున్నారు, ఫామ్ చేయలేకపోతున్నారు. మీకు 13 సీట్లు వచ్చి ఉన్నాయి ఇప్పుడు మాకు. అవును. ఇంకా కూడా ఒకళ్ళిద్దరు మద్దతు చేస్తా ఉన్నారు మాకు. ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిచారు కదా, వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు మద్దతు చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారి వర్గం అంటూ ఏం లేదండి, మేమంతా కేసీఆర్ గారి వర్గమే. ఓకే. కానీ మొత్తానికి అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాయి, అంతేనా? ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతవరకు సఫలీకృతం అవుతారో చూద్దాం. మీకు కూడా హోప్ ఉందా ఏమైనా? మీ వైపు ఏమైనా బీజేపీ వస్తుందనో కాంగ్రెస్ వస్తుందనో ఏమైనా ఉందా హోప్? ఇంకా బీజేపీ కాంగ్రెస్ మా వైపు వస్తుందని మేము ఆశిస్తలేదండి. కానీ ఎవరైనా వాస్తవాలు తెలుసుకుని ఎవరైనా కౌన్సిలర్లు ఇది సరైన పద్ధతి కాదని వచ్చి మాకు సపోర్ట్ చేస్తే చూస్తాం. రైట్. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. వెంకట్ గారు, ఏంటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనా ఒక అర్థం ఉంది, లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా ఒక అర్థం ఉంది? ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, మీరు అక్కడ రాహుల్ గాంధీ మోడీ అసలు పోటాపోటీగా ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ సిర్పూర్లో అంటే ఒక చిన్న మున్సిపాలిటీ కోసం మీ సిద్ధాంతాలు పక్కన పెట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతాయి. ఒకటి అవకాశం ఉందా? విషయం వారు మాట్లాడింది మీరు ఏమన్నారు, ఎవరన్నా కౌన్సిలర్లు నమ్మి బీజేపీ బీఆర్ఎస్ లోకి వెళ్ళి అంటే బీజేపీ కాంగ్రెస్ లోకి వెళ్ళి కూడా మా దగ్గర రావచ్చు అన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏందో మనం ప్రత్యక్షంగా లేను తెలిసిపోతుంది కదా. నిజంగా మర్జర్ అవుతుంది, నిజంగా బీజేపీకి వెళ్ళిన కౌన్సిలర్లు లేదా బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ అభివృద్ధి చూసి వచ్చి జాయిన్ అవుతారో తెలియదు కదా, ఏదైనా జరగవచ్చు కదా. అరే ఇప్పుడు వారు కూడా అన్నారు కదా, ఇప్పుడు వారు కూడా అన్నారు కదా. కాదు, ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఏంది, అక్కడ వాళ్ళకి 11 వచ్చినాయి, ఇది 9, 5 వచ్చినాయి. ఇప్పుడు అక్కడ ఫామ్ ఎట్లయితుంది? 14 ఎట్లయితుంది? ఇప్పుడు దగ్గర 20 ఇప్పుడు 20-27 జాగాలలో ఉంది. అవును. ఈ ప్రతి జాగాలో ఎట్లా ఫామ్ అవుతుంది? టీవీలలో హంగని ఎట్లా వేస్తారు? మళ్ళీ రీఎలక్షన్ అని ఇవ్వాలి. మీరు కూడా హంగ్ ఏర్పడుతుంది, హంగ్ ఏర్పడుతుంది అంటున్నాను. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మీరు ప్రోత్సహిస్తారా దాన్ని? జాతీయ పార్టీలు కదా, 2 జాతీయ పార్టీలు అయితే కలవద్దు కదా. మీరు నైతికత గురించి నాకు అడిగారు. మరి మీరు కూడా టెలికాస్ట్ చేసేటప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ హంగన్న దగ్గర తీసుకోవచ్చు కదా. పార్టీ పరంగా ఎక్కడ నిర్ణయం తీసుకోరు. కౌన్సిలర్ ఎవరైనా లోకల్లో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు, బీఆర్ఎస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. అట్లా అంటే హుజరాబాద్ లో జమిగూడ నియోజకవర్గం ఇంతకుముందు కోట్ చేసినా, మళ్ళీ ఇప్పుడు కోట్ చేస్తున్నా. బీఆర్ఎస్ కి 10-11 వచ్చినాయి, బీజేపీకి 4 వచ్చినాయి. వాళ్ళిద్దరు కలిసి ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొనప్పగా అసలు బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు, పెట్టుకోము అని ధీమాగా చెప్తున్నారు వెంకట్ గారు. నేను వెంకట్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వారిని అదే మాట మీద నిలబడమనండి. 16వ తారీఖు కాంగ్రెస్ పార్టీని పోటీ చేయాలి, బీజేపీతో కలవని ఒక ప్రకటన ఇవ్వండి. ఇప్పుడు నేను వెంకట్ గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారిని వెంటనే ఒక ప్రకటన ఇవ్వండి. బీజేపీ కాంగ్రెస్ మేము కలిసి పోటీ చేయము అని ఒక ప్రకటన చేయమని చెప్పండి. పంచుకోము వైస్ చైర్మన్ ఒకరు ఉండరా మీరు అని. చెప్పిన దానికి హుజరాబాద్ లో కూడా జమ్మిగుంటలో బీజేపీ బీఆర్ఎస్ కలవదని చెప్పి వారిని కూడా ప్రకటన చేయమని చెప్పండి, మాట్లాడి. నేను జమ్మిగుంట ఒక విషయం వారి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను, మరి నేను కూడా నా నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను. ఎమ్మెల్సీ మొత్తం ఒక విషయం రాష్ట్రం అంత ఉండదండి, ఒక కాన్స్టిట్యున్సీ మీకు ఎక్కడ ఉందండి? దానికి కూడా ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది. వారు సుదీర్ఘంగా అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచారు, సీనియర్ నాయకులు. మా పార్టీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే వారు కూడా రాష్ట్రానికి సంబంధించిన కొద్ది రోజులు ఉన్నారు. అరే ఉన్నారు కదా, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే.
ఇప్పుడు వారేదైతే వారి వర్షన్ వారు చెప్తుండ్రో అవుతుంది కావచ్చు అనేది, మీరు జరగబోయే దాని గురించి చెప్తారు. రేపు పొద్దున్నట్లు 100 ఎగ్జాంపుల్ చెప్తా, రైట్ 10వ తారీఖు 100 ఎగ్జాంపుల్ చర్చించవచ్చు. రైట్, చూద్దాం కోనప్ప గారు ఏం జరగబోతుంది సిరిపూర్లో అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. వీలైతే మేము హరీష్ పాల్వాయ్తో కూడా మాట్లాడతాం. అలా కాంగ్రెస్లో ఎలా కలుస్తారు, హరీష్ పాల్వాయ్ గారు కూడా గతంలో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి అయినా మరి ఆ రకంగా పాత పరిచయాలతో ఏమైనా ఆ వైపు వెళ్తున్నారో మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, దిలీప్ గారు ఎలా చూస్తారు దీన్ని? మీరు బీఆర్ఎస్లో మీరు పనిచేశారు, కాంగ్రెస్లో చేశారు, ఇప్పుడు మధ్యలో బీజేపీలో చేశారు, ఇప్పుడు టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ నిజంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసినా లేదంటే బీఆర్ఎస్ బీజేపీతో కలిసినా కొంత అర్థం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఆ రెండు జాతీయ పార్టీలు ఎవరితో అయినా కలిసి వెళ్ళొచ్చు. కానీ జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న రెండు కూటములకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ఆ రెండు కలవడాన్ని సమర్థించవచ్చా? అవకాశం ఉందా కలవడానికి? దిలీప్ గారు మ్యూట్లో ఉంది మీది. వాయిస్ వస్తుందా? చెప్పండి. వెరీ డిఫికల్ట్, అది వెరీ డిఫికల్ట్. నేనైతే ఐ డోంట్ బిలీవ్, ఐ గో బై ది బల్మురి స్టేట్మెంట్. కానీ ఒకటి ఏంటంటే మనం ఇక్కడ సిటీలో కూడా బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పోతారని మనం అనుకున్నాం. బీజేపీలో పోయింది 4 6 బీజేపీ నుంచి. జనరల్గా అది బీజేపీ వాళ్ళు చాలా ప్రిన్సిపల్ ఉంటారు, వాళ్ళకు ఓ లైన్ ఉంటుంది, అధిష్టానం మీద డిపెండ్ అవుతారు, ఆదేశాల మీద అన్నటువంటి బీజేపీ వాళ్ళే అభివృద్ధి చూసిపోయామని 600 మంది పోయారు లాస్ట్ టైం. మీ జ్ఞాపకం ఉంటే గెలిచిన 40. సో అట్లాంటిది స్థానికంగా ఏదైనా ప్రయోగాలు చేసి వాళ్ళని లోపరుచుకుంటే మీరేం చేయాలి, నేనేం చేయాలి? అవును, అది ప్రాబ్లం ఉంటుంది లోకల్ బాడీస్ లో. ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కదా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అక్కడ చర్చ. అదే చెప్తున్నా. అలా జరిగితే బీజేపీ ప్రిన్సిపల్ పార్టీ కదా, మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఎమ్మెల్యే పై అని నేను అదే చెప్తున్నా. అది సాధ్యపడదని అనుకుంటున్నా. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా మన ఈ లెవెల్కి వచ్చేవరకల్లా కార్పొరేటర్స్ కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా మనం కళ్ళెదురుగా ఇక్కడి నుంచి కూడా మైగ్రేషన్ మనం చూసాం. కాబట్టి వీ డోంట్ నో అది అంత. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్లో విచిత్రమైనటువంటి వ్యూహాలు ఉంటాయి, విచిత్రమైనటువంటి ఇవి ఉంటాయి, కదలికలు ఉంటాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి షిఫ్ట్ కావడం ఉంటాయి. మణికొండ మున్సిపాలిటీలో కూడా గతంలో వెంకట్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, మణికొండ మున్సిపాలిటీ కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఫామ్ చేశాయి. అక్కడ ఇప్పుడు సరూర్ నగర్ లో ఒక లింగోజిగూడ డివిజన్ లో ఇద్దరు కలిసి పోటీ అభ్యర్థిని పెట్టక పెట్టిండ్రు. సరే వేరే దగ్గర చనిపోతే ఎమ్మెల్యేల కాడ క్యాండిడేట్లను పెడతలేరు. ఆ సంస్కృతి ఎప్పుడో బీఆర్ఎస్ ఏర్పడ్డాక ఆ సంస్కృతి ఎప్పుడో పోయింది. అంటే చెప్తున్నా, లోకల్ సిచ్యువేషన్స్ ని అంటే అత్యధిక స్థానాలలో నిజంగా మీరు అన్నట్టు మేజర్ ప్లేసెస్ లో అంటే మేజర్ మున్సిపాలిటీస్ లో ఒక 3, 4, 5 ఆ రకంగా అయిందంటే 100% పార్టీ నిర్ణయం అనేది పాసిబుల్ ఉంటుంది. ఎక్కడో ఒకటి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఒక చోట ఎక్కడో సేమ్ అట్లనే జరిగింది. ఎక్కడన్నా లోకల్ ఎక్కడన్నా చిన్న మున్సిపాలిటీస్ లో ఎక్కడన్నా ఆ లోకల్ పరిస్థితుల బట్టి వాళ్ళు ఏదైనా లోపాయిక చైర్మన్, వైస్ చైర్మన్ మీరు చేయండి అనే దాంట్లో వాళ్ళు చేసుకుంటూ కానీ నిజంగానే 4-5 ప్లేసెస్ లో మేజర్ దగ్గర ఇప్పుడు ఒకటే పార్లమెంట్ 4-5 జాగ్రత్తలో ఉందనంటే, ఇప్పుడు కరీంనగర్ అట్లా జరిగింది అనుకోండి, బండి సంజయ్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. 100% ఆయన ఇన్స్ట్రక్షన్స్ లేనిది అది జరిగే ఆస్కారం ఉండదు. మా నాయకులు పెద్ద నాయకులు ఉన్న కాడ జరిగింది అనుకోండి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేని అక్కడ ఆస్కారం ఉండదు. అండ్ 100% చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాము, ఇవాళ జరిగిన ఎలక్షన్స్ మేము ఎలక్షన్స్ బిఫోర్ కూడా చెప్పినాం, రిఫరెండం కానీ. ఎందుకంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఒక సందర్భంలో 2020 ప్రస్తావన తీసుకొని వచ్చారు. 20లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచిందని. 20లో బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ ని జనరల్ ఎలక్షన్స్ 6 months ముందు వెళ్ళి వ్యతిరేకత వస్తుందని చెప్పని జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి ఇమీడియట్ గా 6 నెలల లోపల ఆ గాలిని ఇది కొట్టేసేయాలని చెప్పి కార్పొరేషన్ ఎలక్షన్స్ 2 years అండి, 6 months తర్వాత పెట్టారు. 6 months తర్వాత అప్పుడు పెట్టారు. అప్పుడు ఎలక్షన్ జరిగిన పరిస్థితుల్లో, దాని తర్వాత కోవిడ్ ఫస్ట్, అప్పుడే కోవిడ్ స్టార్ట్ అవుతుంది, ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ రోజు 100% మేము 2 years మా పరిపాలన చూపించి రిఫరెండంగా మేము ప్రజల్లోకి వెళ్ళినాం. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. అండ్ 100% ఎక్కడైతే కొన్ని మున్సిపాలిటీలలో, కొన్ని చోట్ల, కొన్ని కార్పొరేషన్లో మాకు సరైన స్థానాలు రాలేదో తప్పనిసరిగా అక్కడ ప్రజల యొక్క దీవెనలు పొందనీకి ఇంకా మెరుగైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపడతాము 100%. కానీ అట్ ద సేమ్ టైం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పంతాలకి పోకుండా బీజేపీ పార్టీ కూడా 12 ఏళ్లకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉంది. కనీసం వాళ్ళు ఎక్కడైతే ఉన్న అసలు కార్పొరేషన్ పరిధిలోనన్నా
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పి పంతాలకు ఇవ్వకుండా, గతంలో బీఆర్ఎస్ ఉందని చెప్పి జిహెచ్ఎంసీల నిధులు తీసుకురాకుండా ఏదైతే ఫంటీలు కొట్టి మాట్లాడినో అసలు మాటలు మాట్లాడకుండా కనీసం అసలు కార్పొరేషన్ పరిధిలో కేంద్రానికి వెళ్ళి ప్రత్యేక నిధులు ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళకు కూడా లాభం అవుతుంది. దిలీప్ గారు దీన్ని రెఫరెండంగా తీసుకుంటున్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా చూస్తే ఈ ఫలితాల్ని మనం ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు జనం అనుకోవచ్చా, లేకుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకత పెరుగుతుంది మొదలైంది అనుకోవచ్చా? ఈ ఫలితం మీకు ఎలా కనిపిస్తుంది? నేను ఇంతకుముందే చెప్పాను మీకు, అసలు మీకు అంత కాన్ఫిడెంట్ ఉండి మేము హామీలు నెరవేర్చాము, మా పాలనకంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి, రేవంత్ రెడ్డిని అందరు నమ్మారనుకుంటే డబ్బులు ఎందుకు పంచినండి? హైయెస్ట్ ఓటుకు 4,000 5,000 ఇచ్చినట్టే నేను చెప్పడండి. మీరు మీడియాలో ఉన్నారు, రేపొద్దున కెమెరా పంపి మీరు మైక్ పంపి చెప్పేయండి స్టాటిస్టిక్స్ ఎక్కడ ఎంత హైయెస్ట్ పేమెంట్ ఎవరు చేశారు, కాంగ్రెసా కాదా? అంత కాన్ఫిడెన్స్ ఎందుకు మంచారు నేను. దాన్ని మీరు ఒక రిజల్ట్ కింద ఎట్లా చూస్తారు? ఒకటేమో రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి స్థానిక ఎన్నికలు, రెండోదేమో మీరు హైయెస్ట్ పైసలు ఇస్తారు. డబ్బుకి తెలుసు మీరు కాదు, మీరు పాఠాలు చెప్పే మేము ఒక గురువు లేక భావిస్తాము. డబ్బులకి ప్రజలు ప్రలోభాలకి లోనైతే అది సరైన విధానం కాదు. దానికి నేను హుజరాబాద్ ఎన్నికలు పోటీ చేసిన, హుజరాబాద్ ఎన్నికలు నేను అభ్యర్థిగా నిలబడ్డా, రూపాయి ఖర్చు పెట్టలే. నాకు వచ్చిన రిజల్ట్ చూసి 6,000 ఖర్చు పెట్టిన పార్టీ పరిస్థితి ఏమైంది, 1,500 ఖర్చు పెట్టిన పార్టీ. ప్రజల్ని ఎప్పుడు కూడా ఆ డబ్బుతోటి ప్రజల్ని ఓట్లు వేసుకున్నామని చెప్పడం అనేది సరైన విధానం కరెక్ట్ కాదు. ప్రజలు డబ్బుకు ఓటేస్తారనే స్టేట్మెంట్ మాట్లాడడం కరెక్ట్ కాదు. డిబేట్ లో మనం కూర్చొని ప్రజలు ఓట్లేసిన ఒక నిర్ణయం ప్రజల్ని మనం ఆ కాంటెక్స్ట్ లో చూడడం అనేది సరే జరుగుతుంది. సరైన విధానం. మీరు కూడా ఓటర్ కదా కళ్యాణ్, మీరు కూడా ఓటర్ కాదన్నా. 100% ప్రజలు ఏదేమున్నా కూడా ఎవరు డబ్బులు తీసుకున్నా మనం కూడా ఓటర్స్, మనం డబ్బు తీసుకొని ఓటేస్తామా? మన మనస్సాక్షిని మనం అడగాలి. అందరికి ఏదన్నా కూడా మనం ఓటరమే. సరే మనం నాయకులం ఉండొచ్చు, మీరు జర్నలిస్ట్ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం మనం కూడా ఓటర్స్. మనం డబ్బు తీసుకొని ఓటేస్తామా? ఇప్పుడు నేను పార్టీ కాబట్టి పార్టీ పరంగా నేను ఓటేస్తా, మీరు ఎవరు ఆ కాంటెక్స్ట్ లో మనం జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దిలీప్ గారు, అంటే డబ్బులే గెలుపును ఓటములను ప్రభావితం చేస్తాయి అనడం అయితే కరెక్ట్ కాదు. కొన్ని చోట్ల కొంత జరగచ్చు, కానీ ప్రతిదీ దానికే లింక్ చేయలేం. మనం ఏమంటారు? నేను కాదనట్లే, డెఫినెట్లీ మనం కాంగ్రెస్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంత ఈక్వల్ గా కరప్షన్ వీళ్లకు బీఆర్ఎస్ తో సమానంగా కరప్షన్ అలిగేషన్స్ వీళ్ళ మీద ఉన్నాయి. మనం అందరం అనుకున్నా, నేను కూడా అనుకున్నా, వీళ్ళకి దీని ప్రభావం అనేది లోకల్ బాడీ పడుతుంది అనుకున్నా. ఎస్, వెంకట్ అన్నట్టు ఆ ప్రభావం తక్కువ, చాలా తక్కువ కనపడ్డది. వాళ్ళు డెఫినెట్లీ ఆశించిన దానికంటే, మనం అందరం ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చారు. అందులో అప్రిషియేట్ చేస్తుంది. కానీ దేర్ ఆర్ సెవెరల్ అదర్ ఫ్యాక్టర్స్ అంటున్నాను నేను. రైట్ వెంకట్ గారు, నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, 3 కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ రూరల్ ఎన్నికలు. ఇవి జస్ట్ 52 లక్షల ఓట్లు మొత్తం ఉన్నాయి ఓటర్లు. అలా ఓటేసింది 40 లక్షలే. 40 లక్షల మంది ఓటర్ల తీర్పు ఇది, అంతే. రేపు రాబోయేది 1 కోటికి పైగా ఓటర్లు, రూరల్లో ఇంకో 1 కోటికి పైగా ఓటర్లు. ప్రతి ఎలక్షన్ మనం ఒక బై ఎలక్షన్ వస్తేనే 2,50,000 ఓట్లకు సంబంధించి నెల రోజులు 6 నెలలు ఖర్చు పెట్టి అందరు టైం స్పెండ్ చేసి, ఖర్చు అంతా టైం శ్రమ అంతా కూడా 6 నెలలు ఒక ఎన్నిక పైన పెట్టిన సందర్భాలు కూడా మనం చూసినాం. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక ఎన్నిక చుట్టూ తిరిగినాయి కూడా మనం చూసినాం. అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ లో సరే గుర్తులకు ఏమన్నా ఈ రోజు వచ్చింది 100%. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివ్వండి, దాని తర్వాత జరగబోయే ఎంపీటీసీ. ఎందుకంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ముందు మా ఊపి ఇంకెక్కువ ఉంటుంది. బీజేపీ 2020లో బీజేపీ ఎన్ని స్థానాలు వచ్చినాయి? ఇప్పుడు బీజేపీ అప్పుడు 311 స్థానాలు వచ్చినాయి. అంతే. ఇప్పుడు బీజేపీకి దగ్గర 70 స్థానాలు తగ్గినాయి. 70 స్థానాలు తగ్గినాయి. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుందా పెరుగుతుందా కనబడుతుంది. ఇంకోటి మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఎక్కడైతే బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజెన్సే లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రెసెన్స్ కంప్లీట్ గా ఎక్కడ లేదు పెద్దగా. బీజేపీ కార్పొరేషన్ లో కూడా నిజామాబాద్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు వచ్చినాయి? కరీంనగర్, నిజామాబాద్ బీఆర్ఎస్ కార్పొరేషన్ ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? నిజామాబాద్ 1 2, కరీంనగర్ లో 10 వచ్చినాయి, మీకు 13, వాళ్ళకి 10. రామాబాద్ నిజామాబాద్ లో 2. అవును, 1 2 కూడా కాదు, ఒకటే సీట్ వచ్చింది. అవును, అంటే చాలా జాగ్రత్త మున్సిపాలిటీస్ లో కూడా, మేజర్ మున్సిపాలిటీస్ లో కూడా. ఇప్పుడు జమ్మిగుంట, హుజరాబాద్ కూడా ఈటల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బీజేపీకి అత్యధిక మన సర్పంచ్ అప్పుడు కూడా బాగానే సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూస్తే అక్కడ పరిస్థితి కంప్లీట్ గా, అంటే ఓట్ అనేది
బీజేపీది బీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ ది బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు కనబడుతుంది. అంటే సార్ అండర్స్టాండింగ్ ఉందా, వాళ్ళకి ఏముందా కానీ ఆ క్లియర్ గా అయితే అండర్స్టాండింగ్ కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో. సిరిసిల్లలో మీకు బీజేపీకి 5-6 అంతే ఓన్లీ సిరిసిల్ల మున్సిపాలిటీ. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, అత్యధికంగా రాష్ట్ర నాయకులమని చెప్పుకునే స్థానాల్లో అసొంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ముఖ్యమంత్రి కావాలనుకునే ఆశపడిన స్థానాల్లో అక్కడ ఉన్న కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ వారు షాడో సీఎం ఉన్నప్పుడు చేసిన యాక్టివిటీస్ 100% వారికి అది ఉపయోగపడేది. దిలీప్ గారు, మీరు ఒకటి మీ జిల్లాకు సంబంధించిన అంశమే ఇది, చాలా కీలకం కూడా. కొత్తగూడెం కార్పొరేషన్ ఒకటి హంగు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అక్కడ సిపిఐ కాంగ్రెస్ పోటీ పడ్డాయి. సిపిఐ కొంచెం ముందంజలో ఉంది, అక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇస్తాం మీకు అని ప్రకటించేసింది. కొత్తగూడెంలో ఏం జరగబోతుంది? కాంగ్రెస్ అల్టిమేట్ గా సిపిఐకి కన్సిడర్ చేస్తారేమో అక్కడ నా క్యాలిక్యులేషన్. అంటే వాళ్ళిద్దరే పోటీ పడ్డారు కదా, ఒకరిపై ఒకరు. లేదు, అల్టిమేట్ గా వచ్చే వరకల్లా నాకు తెలిసి వాళ్ళు కన్సిడర్ అవుతారు టువర్డ్స్ సిపిఐ. రైట్ వెంకట్ గారు, అక్కడ సిపిఐ కాంగ్రెస్ పోటీ పడ్డాయి. ఇక్కడ కేతన్పల్లి, మంచిర్యాల ఇక్కడ కూడా సిపిఐ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. అక్కడ ఆల్రెడీ కేటీఆర్ ప్రకటించారు, ఒకటే కార్పొరేషన్, అట్లా హంగు వాతావరణం ఉంది. అక్కడ ఏం జరగబోతుంది? కొత్తగూడెంలో పొంగులేటి కొంచెం ఉంది, అక్కడ పార్టీ నిర్ణయం తీసుకుంటది. వాళ్ళు మాకు ఆల్రెడీ అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్నారు. మొన్న ఈ ఎన్నికల్లో లేరు. పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి గారు వారు ఒక నిర్ణయం తీసుకొని దానిపైన ఏ రకంగా ముందుకు వెళ్తారో పార్టీ డెసిషన్ తీసుకొని, పార్టీ ప్రభుత్వం డెసిషన్ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్, మీరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు నిజామాబాద్. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్, నిజామాబాద్ కార్పొరేషన్ ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు రావట్లేదు. అది హంగ్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఎంఐఎం అవసరం మీకు పడవచ్చు. అక్కడ ఇంకా రిజల్ట్ రాలేదు, నిజామాబాద్ ఇంకా క్లారిటీ రావట్లేదు. జగిత్యాల కూడా చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ నిజామాబాద్ వస్తలేదు అంటారు. ఇంకా నిజామాబాద్ 100% సరే, దాన్ని హంగ్ రాయదో 100% ఆడ ఏర్పాటు చేస్తాం మనకు విశ్వాసం అయితే నాకు ఉంది. ఎంఐఎంతో కలిసి ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఎవరు సపోర్ట్ అవసరంతో తీసుకొని చేస్తాం. జగిత్యాల పరిస్థితి ఏంటి? అక్కడ జీవన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఒక డిమాండ్ ఏదో పెట్టినట్టున్నారు. అక్కడ ఇంతకుముందే మాట్లాడారు ఆయన. జీవన్ రెడ్డి వర్గానికి కొన్ని, సంజయ్ వర్గానికి కొన్ని ఇండిపెండెంట్లు వచ్చాయి, కాంగ్రెస్ గుర్తుపై ఒక 20 వచ్చినట్టున్నాయి. అక్కడ కూడా హంగు వాతావరణం ఒక రకంగా. అక్కడ నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి పార్టీకి నేను ఇవ్వాల్సిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది 100% పార్టీకి ఇస్తాను. ఏదైతే 100% సుదీర్ఘంగా పార్టీలో ఉన్న వ్యక్తికే చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టాలనేది ఒక పార్టీ వ్యక్తిగా ఆ స్టాండ్ అనేది నేను కూడా తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం అక్కడ జరిగిన పరిణామాలు నిజంగా ఇండిపెండెంట్లను ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది, ఎవరో నిలబెట్టారు, అన్నిటిపైన కూడా పార్టీ అధిష్టానం అన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకొని విత్ ఇన్ ది క్లోజ్ డోర్స్ దిల్ కమ్ టు ఏ కన్క్లూజన్. ఒక చిన్న సందేహం ఏంటంటే బీజేపీ కానీ, లేదంటే బీజేపీ చాలా చోట్ల వాళ్ళు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి యాక్టివిటీ చేసిన బీఆర్ఎస్ వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ మీ కాంగ్రెస్ గుర్తుపై ఇండిపెండెన్స్ నిలబెట్టి జీవన్ రెడ్డి గారు గెలిపించుకున్న పరిస్థితి ఎక్కడ? ఎందుకు మీరు జీవన్ రెడ్డిని కన్విన్స్ చేయలేకపోతున్నారా? యాక్షన్ తీసుకోలేకపోతున్నారా? ఆయన ఒప్పించలేకపోతున్నారా? ఎవరికన్నా అక్కడ గద్వాలు కూడా అదే పరిస్థితి. అదే హంగు, గద్వాల హంగు. ఒక విషయం, సరిత తిరుపతి అక్కడ ప్రతి వ్యక్తికి కూడా మనం పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది అవుతుంది. పార్టీ డెవలప్మెంట్ పార్టీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులకి డ్యామేజ్ అవుతుంది. ఉదాహరణకి నాకు కూడా జనరల్ ఎలక్షన్ టైంలో టికెట్ ఆశించిన టికెట్ రాలేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఏం మాట్లాడలేకపోయాను. సుదీర్ఘంగా పార్టీలు ఉన్న సీనియర్లు కానీ ఎవరన్నా కానీ రేపు పొద్దున నాకు ఆ పరిస్థితి వచ్చినా కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ నేను ఆలోచించాలి. ఎందుకంటే బల్మూరి వెంకట్గా నేను ఒక్కనే, కానీ పార్టీని నమ్ముకొని ఏదైతే మాకు 40 లక్షల మంది సభ్యత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ మాది మోర్ దెన్ 40 lakhs ఉంది. వాళ్ళందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. ఆ రకంగా ప్రవర్తించకపోతే పార్టీ విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. రైట్ దిలీప్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపాలిటీలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే జిల్లా పరిషత్ చైర్మన్లు, అవన్నీ చాలా కీలకం. ఎంపీపీలు, మండల పరిషత్ చైర్మన్లు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారా? రిజల్ట్ ఇలానే ఉండబోతుందా? ఆల్మోస్ట్ ఇది కొద్దిగా ట్రయాంగిల్ ఉంటుంది నా ఉద్దేశంలో. బీజేపీ పుంజుకుంటుంది ఇక్కడ ఈ కార్పొరేషన్స్ పరిధిలో. డెఫినెట్లీ ఈ 3 కార్పొరేషన్స్ లో బీజేపీ ప్రభావం అనేది ఈ పెర్ఫార్మెన్స్, ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ ఉంటుందని నేనైతే అంచనా వేస్తున్నా. బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక పక్క ఈ కవిత ఇంపాక్ట్ కూడా కొంత కనపడుతుంది, మనం అవునన్నా కాదన్నా కూడా. సో వాళ్ళ రికవరీకి ఇంతమంది మనం అనుకున్న టాప్ లీడర్స్ అసలు ఎందుకో సీరియసే తీసుకోవట్లేదు. ఆయన కేసీఆర్ గారు ప్రచారానికే రాలేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది తప్ప బీఆర్ఎస్ అనేది కొంత వెనకబడుతుందేమో అనేది నా అంచనా. రైట్, థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. మొత్తానికి చూడాలి, రానున్న హైదరాబాద్ 3 కార్పొరేషన్లు ఏర్పడ్డాయి కొత్తగా. ఇక్కడ ఏం జరగబోతుంది? రూరల్ ఎన్నికలు కూడా ఎంపీపీ, జెడ్పీటీసీ,
జడ్పీ చైర్మన్, ఇవన్నీ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది ముందు రానున్న రోజుల్లో అనేది మనం వేచి చూడాలి. ఈరోజు మాత్రం 3 పార్టీలు కూడా 2 కార్పొరేషన్లో మంచి ప్రభావం చూపించామని బీజేపీ సంతోషంగా ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ వార్డులు వచ్చాయి మాకని బీఆర్ఎస్ చెప్తుంది. తాము ఊహించినట్టు 60-70% వరకు గెలవబోతున్నామంటూ కాంగ్రెస్ ధీమాగా ఉంది. మొత్తానికి 3 పార్టీలకైతే ఈ ఎన్నికలు సంతృప్తి ఇచ్చినట్లు పైకి చెప్తున్నాయి. రానున్న రోజుల్లో ఎవరు ముందంజలో ఉంటారో, ఎవరు వెనుకబడిపోతారో వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.